మీ స్థలం లేదా మీ పొలానికి సంబంధించిన ప్రభుత్వ రికార్డులు అంటే పహానీ అడంగల్ లేదా మీ పాస్బుక్లో మీ పేరు ఉందా? అలా పేరు ఎక్కగానే ఇక ఆ ఆస్తికి మీరే పూర్తి ఓనర్ అని, మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరని ధీమాగా ఉన్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. లక్షలాది మంది ప్రజలు నమ్ముతున్న ఈ అతిపెద్ద అపోహను సుప్రీంకోర్టు బద్దలు కొట్టింది. రికార్డుల్లో మీ పేరు ఉన్నంత మాత్రాన మీరు ఆ ఆస్తికి యజమాని కారు అని దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక సంచలన తీర్పులో తేల్చి చెప్పింది. ఈరోజు వీడియోలో ఆస్తి ఓనర్షిప్కి సంబంధించి సుప్రీంకోర్టు చెప్పిన ఆ కీలకమైన అంశాలు ఏమిటి, మ్యూటేషన్ అంటే ఏమిటి, మీ ఆస్తికి అసలైన టైటిల్ ఎలా వస్తుంది, మీ ఆస్తిని మీరు చట్టబద్ధంగా ఎలా కాపాడుకోవాలి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ సమాచారం మీ జీవితకాల సంపాదనను కాపాడుకోవడానికి ఉపయోగపడవచ్చు. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మ్యూటేషన్ అండ్ టైటిల్, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ముందుగా తెలుసుకుందాం. ముందుగా మనందరం చేసే పొరపాటు ఏంటంటే, మనం ఒక ఆస్తిని కొన్నా లేదా మనకు వారసత్వంగా వచ్చిన వెంటనే చేసే పని మ్యూటేషన్. అంటే ఎంఆర్ఓ ఆఫీస్లో పాత ఓనర్ పేరును తీసేయించి మన పేరును రెవెన్యూ రికార్డులో ఎక్కించుకోవడం. ఇది జరగగానే ఇక మనకు టైటిల్ వచ్చేసిందని, మనమే ఓనర్ అని సంబరపడిపోతాం. కానీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇది పూర్తిగా అవాస్తవం. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మ్యూటేషన్ ఎంట్రీస్ డూ నాట్ కన్ఫర్ ఎనీ టైటిల్. మ్యూటేషన్ ఎంట్రీలు యాజమాన్యాన్ని లేదా టైటిల్ని క్రియేట్ చేయవు. మరి మ్యూటేషన్ ఎందుకు? దాని అసలు ఉద్దేశం ఏమిటి? మీ పేరు రికార్డుల్లో ఎక్కించడం వల్ల మీకు ఓనర్షిప్ రానప్పుడు మరి ఈ మ్యూటేషన్ ప్రక్రియ అంతా ఎందుకు? దీనికి సమాధానం కేవలం ఆర్థిక ప్రయోజనం కోసం మాత్రమే. అంటే గవర్నమెంట్ ఆ భూమి మీద లేదా ఆ ఆస్తిపై శిస్తు ఎవరి దగ్గర నుంచి వసూలు చేయాలో తెలుసుకోవడానికి మాత్రమే ఈ రికార్డులను ఉపయోగిస్తుంది. మీ పేరు రికార్డుల్లో ఉంటే ఓకే, ఈ ఆస్తికి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ ఈ వ్యక్తి కట్టాలి అని ప్రభుత్వానికి ఒక లెక్క ఉంటుందంతే. అంతేగాని ఈ ఆస్తికి తిరుగులేని యజమాని ఇతనే అని ప్రభుత్వం మీకు ఎలాంటి గ్యారంటీ ఇవ్వడం లేదు. రెవెన్యూ అధికారులు కేవలం పన్నులు వసూలు చేసే ఏజెంట్లు మాత్రమే. వారు మీ యాజమాన్య హక్కులను నిర్ణయించే న్యాయమూర్తులు కారు. నిజమైన యాజమాన్యాన్ని ఎలా నిరూపించుకోవాలి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. మ్యూటేషన్ పత్రాలు కాకపోతే మీ ఆస్తి మీదని నిరూపించుకోవడానికి ఏది ఆధారం? సుప్రీంకోర్టు ప్రకారం మీ టైటిల్ను కేవలం 3 మార్గాల్లో మాత్రమే నిరూపించుకోవచ్చు. చట్టబద్ధమైన వారసత్వం, మీ తండ్రి తాతల నుండి వారసత్వ చట్టాల ప్రకారం మీకు ఆస్తి సంక్రమించడం, దీనికి సరైన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు, డెత్ సర్టిఫికేట్లు ఆధారంగా ఉంటాయి. చెల్లుబాటు అయ్యే వీలునామా, ఎవరైనా మీకు ఆస్తిని వీలునామా ద్వారా రాసిస్తే ఆ వీలునామా చట్టబద్ధంగా నిరూపించుకోవాలి. అవసరమైతే కోర్టు నుంచి ప్రోబేట్ వంటివి పొందాల్సి ఉంటుంది. ఇక మూడోది చాలా ఇంపార్టెంట్, న్యాయపరమైన డిగ్రీ. ఇది అన్నిటికంటే బలమైనది. ఒక సమర్థవంతమైన సివిల్ కోర్టు ఈ ఆస్తి ఫలానా వ్యక్తికే చెందుతుంది అని ఒక తీర్పు జారీ చేయడం. ఈ మూడింటిలో ఏదో ఒకటి ఉంటేనే మీరు అసలైన యజమాని అవుతారు. అంతేగాని కేవలం ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్న మ్యూటేషన్ కాగితం ఆధారంగా కాదు. అసలు ఇప్పుడు ఇది ఎందుకు చర్చకు వచ్చిందనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, కరణ్ సింగ్ అనే వ్యక్తి కేసులో ఈ మ్యూటేషన్ అనేది ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఒకసారి దాని గురించి తెలుసుకుందాం మనం. సుప్రీంకోర్టు ఈ తీర్పును కరణ్ సింగ్ అనే కేసులో ఇచ్చింది. ఈ కేసు వివాదం ఏమిటంటే, ఒక పక్షం మేము సహజ వారసులం కాబట్టి ఆస్తి మాకే దక్కుతుంది అని వాదించారు. మరో పక్షం లేదు, మాకు వీలునామా ద్వారా ఆస్తి వచ్చింది, పైగా మా పేరు మీదే మ్యూటేషన్ కూడా ఉంది అని వాదించారు. కానీ ఆ వీలునామాను వాళ్ళు ఏ కోర్టులోనూ నిరూపించుకోలేదు. కేవలం మ్యూటేషన్ ఉంది కదా అని కేసు కొట్టేయాలని కోరారు. అప్పుడే సుప్రీంకోర్టు ఆగండి, మ్యూటేషన్ ఉన్నంత మాత్రాన వీలునామా చెల్లుబాటు అవుతుందని కాదు. ఈ వీలునామా నిజమైనదో కాదో, సహజ వారసులకు హక్కు ఉందో లేదో, ఇవన్నీ మెరిట్స్ ఆధారంగా పూర్తి స్థాయి సివిల్ విచారణ జరగాల్సిందే అని తీర్పు ఇచ్చింది. కేవలం మ్యూటేషన్ ఆధారంగా కేసును కొట్టివేయడానికి నిరాకరించింది సుప్రీంకోర్టు. ఇక్కడే మరో కీలకమైన చట్టపరమైన అంశం ఉంది. ఇదే లిమిటేషన్ చట్టం. మీ ఆస్తికి సంబంధించి తప్పుడు మ్యూటేషన్ జరిగిందని మీకు తెలిస్తే మీరు 12 ఏళ్లలోపు సివిల్ కోర్టులో కేసు వేయాలి. చాలామంది రికార్డుల్లో తప్పుగా పేరెక్కిన నాటి నుంచి అనుకుంటారు, కానీ ఇది తప్పు. సుప్రీంకోర్టు చెప్పింది 12 ఏళ్ల గడువు అనేది చర్యకు కారణమైన తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అంటే ఈ మ్యూటేషన్ ప్రక్రియ ఫైనల్ ఆర్డర్ ఎప్పుడు జారీ అయిందో ఆ తేదీ నుంచి 12 ఏళ్లు లెక్కించాలి. లేదా ఆ తప్పుడు మ్యూటేషన్ ఆధారంగా అవతలి పక్షం మిమ్మల్ని మీ ఆస్తిలోకి రాకుండా అడ్డుకున్నప్పుడు మీకు అసలైన నష్టం వాటిల్లన్న రోజు నుంచి ఈ గడువు మొదలవుతుంది. కాబట్టి మ్యూటేషన్ ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం జరిగినా దానిపై ఫైనల్ ఆర్డర్ 5 సంవత్సరాల క్రితమే వచ్చి ఉంటే మీకు కేసు వేయడానికి ఇంకా టైం ఉన్నట్లే లెక్క. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు వెంటనే ఏం చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఇదే. మ్యూటేషన్ను నమ్ముకోకండి. మీ పేరు మీద మ్యూటేషన్ ఉందని నిశ్చింతగా ఉండకండి. ఇది కేవలం పన్ను కట్టడానికి మాత్రమే. టైటిల్ను భద్రపరచుకోండి. మీ యాజమాన్యాన్ని నిరూపించుకునే అసలైన పత్రాలు అంటే మీ రిజిస్ట్రేషన్, సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, వారసత్వ పత్రాలు లేదా
సుప్రీంకోర్టు నుంచి లేదా కోర్టు డిగ్రీలను అత్యంత భద్రంగా ఉంచుకోండి. మీ ఆస్తి రికార్డులు వేరే వారి పేరు మీదకు మారాయని తెలిస్తే ఏమాత్రం నెగ్లెక్ట్ చేయవద్దు. కేవలం తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరిగి ప్రయోజనం లేదు. మీరు తక్షణమే ఒక సివిల్ లాయర్ను సంప్రదించి సివిల్ కోర్టులో డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ కోసం దావా వేయాలి. సివిల్ కోర్టే సుప్రీం. గుర్తుంచుకోండి, రెవెన్యూ అధికారులు ఇచ్చే తీర్పులకు సివిల్ కోర్టు ఇచ్చే తీర్పులకు మధ్య వివాదం వస్తే అంతిమంగా సివిల్ కోర్టు తీర్పే చెల్లుబాటు అవుతుంది. ఈ సమాచారం మీ ఆస్తి హక్కుల గురించి మీకు పూర్తి అవగాహన కల్పిస్తుందని ఆశిస్తున్నాను. చట్టం ఎప్పుడు నిజమైన యజమాని వైపే ఉంటుంది, కానీ మనం సరైన సమయంలో సరైన పద్ధతిలో న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. ఈ ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ను మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే భూ వివాదాలు లేని కుటుంబాలు చాలా తక్కువ. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.